హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్యాస్ సబ్సిడీ గురించి మాట్లాడుకుందాం. మన అకౌంట్లో గ్యాస్ డబ్బులు వచ్చినాయా రాలేదని తెలుసుకునే దాని గురించి ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుందాం. సబ్సిడీ అందరికీ పడుతుందా, లేకపోతే ఓన్లీ దీపం పథకంలో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే పడుతుందా అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీప పథకంలో ఉన్న వాళ్ళకే కాదండి, అందరికీ వర్తిస్తుంది. మీరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అయ్యే ఉండాలి. ఈకేవైసీ కూడా అయ్యి ఉండాలండి. రెగ్యులర్గా గ్యాస్ బుక్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా అందరి అకౌంట్లోకి అయితే అమౌంట్ యాడ్ అవుతుందండి. మన రాష్ట్రం ఇచ్చే డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మనీ కూడా దానికి యాడ్ అవుతుంది. మీకు ఈకేవైసీ అయ్యి అప్డేట్ అయినా కూడా, ఆధార్ అప్డేట్ అయినా కూడా మీకు మనీ రాలేదంటే ఒకసారి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఎందువల్ల మీకు ఆ మనీ అమౌంట్ రావట్లేదు అన్న దాని గురించి మీరు కనుక్కోండి. వాళ్ళు కొన్ని ఖచ్చితమైన కారణాలు చెప్తారండి. ఇప్పుడైతే కొంతమంది కొత్తగా కొన్ని అకౌంట్లు తీసుకోమని చెప్తున్నారు. పోస్ట్ ఆఫీస్లోకి వెళ్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో డబ్బులు పడతాయండి. ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే న్యూ అకౌంట్ తీసుకోవాలని అయితే చెప్పట్లేదండి. మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేకపోతే, అంటే ఈకేవైసీ అవ్వకపోయినా, మీ ఫోన్ నెంబర్ దానికి లింక్ అవ్వకపోయినా అమౌంట్ అయితే రావండి. దానికి ఈకేవైసీ అయ్యి ఉండాలి. మీకు ఈ సబ్సిడీ గురించి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.